సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని ఎంచుకోవడం కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదూ. అందుకే ఈరోజు మనం స్టార్ హెల్త్ వారి మెడి క్లాసిక్ పాలసీ గురించి లోతుగా విశ్లేషించి అది మన అవసరాలకు ఎంతవరకు సరిపోతుందో చూసేద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. అనుకోకుండా వచ్చే అనారోగ్యం వల్ల హాస్పిటల్లో చేరాల్సి వస్తే మనం సంవత్సరాల తరబడి దాచుకున్న పొదుపంతా ఒక్క దెబ్బకి ఆవిరైపోతుంది. ఇలాంటి ఊహించని ఆర్థిక భారం నుంచే మనల్ని కాపాడేది ఆరోగ్య బీమా. ఇది స్టార్ హెల్త్ బ్రౌచర్లోని ఒక వాక్యం. ఇల్లు కట్టుకోవటానికో పిల్లల చదువులకో మనం ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు అనుకోని ఒక్క హాస్పిటల్ బిల్లుతో కరిగిపోవచ్చనే కఠిన నిజాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. మరి ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల నుండి మనల్ని కాపాడేది ఏంటి? ఇక్కడే వస్తుంది మన మెడిక్లాసిక్ పాలసీ. ఇది మన ఆర్థిక భవిష్యత్తుకు ఒక కవచంలా, ఒక షీల్డ్లాగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పాలసీ ఎవరికోసం అంటే 5 నెలల పసిపిల్లల దగ్గర్నుంచి 65 ఏళ్ల పెద్దవాళ్ల వరకు దాదాపు అందరూ తీసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఒక్కసారి పాలసీ తీసుకుంటే చాలు, జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ హెల్త్ సెక్యూరిటీకి చాలా ముఖ్యం. ఈ సమ్ ఇన్షూర్డ్ అనే మాట మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన హెల్త్ పాలసీలో ఉండే ఏటీఎం బ్యాలెన్స్ లాంటిదనమాట. ఒక సంవత్సరంలో ఇన్షూరెన్స్ కంపెనీ మనకోసం పెట్టే గరిష్ట ఖర్చు ఇదే. సరే, ఈ పాలసీలో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్, రెండోది గోల్డ్. మన అవసరానికి ఏది బెస్ట్ అని తెలుసుకోవాలంటే ఈ రెండింటి మధ్య తేడాలేంటా చూసేయాలి. పదండి. ఈ రెండింటినీ మనం కార్ మోడల్స్తో పోల్చుకుందాం. స్టాండర్డ్ ప్లాన్ అనుకోండి, అన్ని బేసిక్ అవసరమైన ఫీచర్లతో వచ్చే ఒక మంచి నమ్మకమైన కారు. ఇది మంచి రక్షణ ఇస్తుంది. ఇక గోల్డ్ ప్లాన్ అయితే ఫుల్లీ లోడెడ్ టాప్ ఎండ్ మోడల్. ఎక్స్ట్రా ఫీచర్లు, ఎక్కువ బెనిఫిట్సు అన్నీ ఉంటాయి. ఈ టేబుల్ చూస్తే తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. రూమ్ రెంట్ చూడండి. స్టాండర్డ్ ప్లాన్లో సమ్ ఇన్షూర్డ్ బై 2% అనే ఒక లిమిట్ ఉంది. కానీ గోల్డ్ ప్లాన్లో ఏకంగా ప్రైవేట్ ఏసీ రూమ్ ఇస్తున్నారు. పెద్ద పెద్ద సిటీస్లో ఇది చాలా పెద్ద తేడా చూపిస్తుంది. అలాగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక అయ్యే ఖర్చుల విషయంలో కూడా గోల్డ్ ప్లాన్ మొత్తం కవర్ చేస్తుంది. ఇది చాలా ప్లస్ పాయింట్. మనం ఏడాది మొత్తం ఆరోగ్యంగా ఒక్క క్లెయిమ్ కూడా చేయకుండా ఉంటే కంపెనీ మనకొక రివార్డ్ ఇస్తుంది. అదే ఈ క్యూములేటివ్ బోనస్. స్టాండర్డ్ ప్లాన్లో ఇది నెమ్మదిగా 25% వరకు పెరుగుతుంది. కానీ గోల్డ్ ప్లాన్లో చూడండి, ఒక్కసారిగా రాకెట్లా దూసుకెళ్తోంది. ఏకంగా 100% వరకు. అంటే మన సమ్ ఇన్షూర్డ్ రెట్టింపవుతుందన్నమాట. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫీచర్. ఒక ఉదాహరణ చెప్తాను. మన పాలసీ డబ్బులన్నీ ఒక సర్జరీకి అయిపోయాయనుకుందాం. అదే సంవత్సరంలో వేరే జబ్బుతో మళ్లీ హాస్పిటల్లో చేరాల్సొస్తే అప్పుడు మన సమ్ ఇన్షూర్డ్ 200% వరకు ఆటోమేటిక్గా రీఫిల్ అయిపోతుంది. ఈ సూపర్ బెనిఫిట్ 2 ప్లాన్లలోనూ ఉంది. మరి గోల్డ్ ప్లాన్ ఎందుకంత స్పెషల్ అంటే ఈ ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ వల్లే. ఫర్ ఎగ్జాంపుల్, సూపర్ రీస్టోరేషన్. ఇది ఆటోమేటిక్ రీస్టోరేషన్కి అదనంగా ఇంకో 100% ఇస్తుంది. అది కూడా అదే జబ్బుకు కూడా వాడుకోవచ్చు. ఇంకా రోడ్ యాక్సిడెంట్ జరిగితే సమ్ ఇన్షూర్డ్ 50% పెరగడం లాంటివి నిజంగా మనకు అదనపు భద్రతనిస్తాయి. ఓకే, బెనిఫిట్స్ అన్నీ బావున్నాయి. కానీ ఏ హెల్త్ ఇన్సూరెన్స్లో అయినా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయి. మనం పెద్దగా పట్టించుకొని ఆ ఫైన్ ప్రింట్ ఏంటో, అంటే వెయిటింగ్ పీరియడ్స్, ఎక్స్క్లూజన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. పాలసీ కొన్న వెంటనే అన్ని రోగాలకు కవరేజ్ రాదు. దీన్నే వెయిటింగ్ పీరియడ్ అంటారు. యాక్సిడెంట్స్ అయితే ఫస్ట్ డే నుంచి కవర్ అవుతాయి. కానీ మామూలు జబ్బులకు 30 రోజులు, కొన్ని ప్రత్యేకమైన సర్జరీలకు 24 నెలలు, మనకు ముందే ఉన్న జబ్బులకు 36 నెలలు ఆగాలి. ఇదెందుకంటే జబ్బు వచ్చాక పాలసీ తీసుకోకుండా ఉండటానికి కంపెనీలు ఈ జాగ్రత్త తీసుకుంటాయి. ప్రతి పాలసీలో కొన్ని కవరవ్వని విషయాలుంటాయి. వీటిని ఎక్స్క్లూజన్స్ అంటారు. అంటే ప్రెగ్నెన్సీ ఖర్చులు, కాస్మెటిక్ సర్జరీలు లేదా జస్ట్ చెకప్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం లాంటివి ఈ పాలసీలో కవర్ అవ్వవు. ఇది ముందుగా తెలుసుకుంటే క్లెయిమ్ టైంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కోపేమెంట్ అంటే ఏంటంటే సింపుల్గా ఖర్చుని పంచుకోవడం. అంటే హాస్పిటల్ బిల్లులో మనం కొంత శాతం ఇన్సూరెన్స్ కంపెనీ మిగతాది కడతాయి. ఇది మనలో కూడా ఒక బాధ్యతను పెంచుతుంది. ఈ 10% కోపేమెంట్ అనేది అందరికీ కాదు. గుర్తుపెట్టుకోండి,
కేవలం 61 ఏళ్లు దాటిన తర్వాత మొట్టమొదటిసారి పాలసీ తీసుకునే వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతకు ముందే పాలసీ తీసుకుని 61 ఏళ్ల తర్వాత రెన్యువల్ చేసుకుంటే ఈ రూల్ వర్తించదు. సరే, పాలసీ గురించి అంతా తెలుసుకున్నాం. మరి అవసరమైనప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలి? క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. క్లెయిమ్ ప్రాసెస్ నిజానికి చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, వెంటనే ఇన్షూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి చెప్పాలి. ఒకవేళ వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్లో చేరితే పని చాలా ఈజీ. మన జేబులోంచి ఒక్క రూపాయి పెట్టకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హాస్పిటల్ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. ఒకవేళ వేరే హాస్పిటల్ అయితే మనం ముందు బిల్ కట్టి తర్వాత ఆ పేపర్స్ అన్నీ సబ్మిట్ చేసి డబ్బులు వెనక్కి తీసుకోవాలి. దాన్నే రీయింబర్స్మెంట్ అంటారు. ఇంత దూరం వచ్చాక మన మైండ్లో మెయిన్ క్వశ్చన్ ఏంటి? ఈ రెండింట్లో ఏది బెస్ట్? ఈ చివరి భాగంలో మన అవసరానికి ఏది సరిగ్గా సెట్ అవుతుందో ఒక క్లారిటీ తెచ్చుకుందాం. మీ చాయిస్ని సింపుల్ చేద్దాం. మనకు ముఖ్యమైన హాస్పిటల్ ఖర్చుల నుంచి ఒక మంచి బడ్జెట్లో రక్షణ కావాలి అనుకుంటే స్టాండర్డ్ ప్లాన్ ఒక మంచి ఆప్షన్. లేదు, మనకు అన్ని కావాలి, ఎక్కువ బెనిఫిట్స్, ఫాస్ట్గా పెరిగే బోనస్, ఇంకా అన్ని రకాలుగా కవరేజ్ కావాలనుకుంటే అప్పుడు గోల్డ్ ప్లాన్ వైపు చూడాలి. చివరిగా ఒక ప్రశ్న. ఇప్పటిదాకా మనం చూసిన ఆప్షన్స్లో మన కుటుంబం యొక్క ఆరోగ్య అవసరాలకు, మన ఫ్యూచర్ గోల్స్కి ఏ స్థాయి ఆర్థిక రక్షణ కరెక్ట్గా సరిపోతుంది? ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ ఆ నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను.